హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ నెక్ డిజైన్ అండి. బ్యాక్ నెక్ డిజైన్ చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ సారీలోని క్లాత్లో కలర్స్ అనేది యూజ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ లెంత్ అనేది తీసుకోవాలి. 15 ఇంచులు పొడవు తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు, 6 ఇంచులు కూడా 6 ఇంచులు తీసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 10.5 ఇంచులండి. ఇక్కడ ఫ్రంట్ని 3.5 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ కిందన వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. క్రాస్గా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుని ఇంచున్నర గ్యాప్లో సైడ్ని కూడా డ్రా చేసుకున్నాను. ఈ విధంగా డ్రా చేసుకుందని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడైతే మనం గ్యాప్లో ఉంచామో అక్కడ నెక్ అనేది డిజైన్ వస్తుందన్నమాట. ఈ క్లాత్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు గ్యాప్లో ఉండేటట్టు చూసుకుంటూ క్లాత్ని అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నెక్ తిప్పేసుకున్నా పర్లేదు, నేను ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను. అందుకోసమని లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకుంటున్నాను అన్నమాట. నెక్ రివర్స్ చేసుకున్నా పర్వాలేదు. మొత్తం చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనకి నడుము దగ్గర చిన్న 1/2 ఇంచు గ్యాప్లో ఉండేటట్టు 4 ఇంచుల పొడవు ఉండేటట్టు చిన్న మడత అనేది పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకుంటాం కదా, దానికోసం. ఇప్పుడు నేను బెనారస్ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకున్నాను. దానికి కూడాను నెక్ ఎంత ఉందో అంత మొత్తం చుట్టూ కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి నెక్ డీప్ అనేది క్లాత్ డీప్ కూడా సమానంగా ఉండాలి. మెయిన్ క్లాత్కి ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇంచున్నర గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం కదా క్లాత్ని. ఇప్పుడు ఈ చివరన ఆ చివరన పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. లేస్ ఉంటే లేస్ అటాచ్ చేసుకున్నా పర్లేదు. ఇక్కడ నేను పైపింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా నెక్ చుట్టూ కూడా కుట్టుకుంటూ వెళ్ళాలి. మూలలు చూసుకుంటూ స్టిచ్ చేయాలండి. ఈ విధంగా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో మనకి క్రాస్గా తిరిగిన దగ్గర చిన్న కటింగ్స్ అనేది పెట్టుకోవాలి. అలాగైతే మనకి నెక్ క్లాత్ అనేది రివర్స్ తిరగడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు థ్రెడ్ పెట్టకుండా వేసుకోవచ్చు, థ్రెడ్ పెట్టుకున్నా కూడా వేసుకోవచ్చు. నాకు థ్రెడ్ అంటే పెట్టుకొని వేసుకోవడం అంటే ఇష్టం అనమాట. అందుకోసం థ్రెడ్ అనేది పెడుతున్నాను. నార్మల్గా కూడా పైపింగ్ వేసుకోవచ్చు. ఈ విధంగా చుట్టూ కూడా థ్రెడ్ పెట్టుకుంటూ క్లాత్ పైన కుట్టు పడేటట్టు చూసుకుంటూ రావాలి. నార్మల్ పాదంతోనే సన్నని పైపింగ్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. ఈ వీడియో కూడా నేను పెట్టాను, ఒకవేళ చూడకపోతే చూడండి. ఈ విధంగా మొత్తం కూడా కుట్టు వేసేసాను చూడండి. ఇప్పుడు ఈ చివరను కూడా వేసుకోవాలి. ఆ చివర ఉన్న క్లాత్ లోపల ఫోల్డింగ్ చేసుకుంటాను. ఇప్పుడు మనము పట్టీ పెట్టాం కదా నెక్కి, దానికి ఈ చివరను కూడా నేను పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. క్లాత్ని రివర్స్ చేసుకున్నాను అంటే ఒక సైడ్కి పెట్టేసుకుని దానిపైన స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను. దీనికి కూడా మధ్య మధ్యని మనకి మూలలు తిరగడానికి కటింగ్స్ అనేది చేసుకోవాలి.
కట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ పెట్టి పైపింగ్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మొత్తం చివరి వరకు అదే విధంగా పైపింగ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం ఈ చివరిని అటాచ్ చేసుకోవాలి, అంటే క్లాత్కి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోలేదు కదా. ఇప్పుడు ఈ మధ్యలోనే మనకి డిజైన్ అనేది వస్తుందన్నమాట. ఈ క్లాత్ని పక్కన పెట్టేసి ఇక్కడ 3 ఇంచుల పొడవు 3 ఇంచులు వెడల్పు ఉండేటట్టు శారీలోని క్లాత్ని తీసుకుంటున్నాను. సమానంగా ఉండేటట్టు కట్ చేసుకొని మనకి సమోసా మొగ్గలు ఉంటాయి కదా, ఎలా అయితే మడత పెడతామో దాన్ని మళ్ళీ మడత పెట్టాలన్నమాట. ఈ విధంగా మడత అనేది విడిపోకుండా కుట్టంటూ వేసుకోవాలి. ఇలా అన్నింటినీ అలాగే చేసుకోవాలి. నాకు ఇక్కడ శారీలోని క్లాత్, నెక్స్ట్ బ్లౌజ్ పీస్లోని క్లాత్ కూడా అటాచ్ చేసుకుంటున్నాను. అంటే బ్లూ అండ్ ఎల్లో కలిసి వస్తాయి అన్నమాట కాంబినేషను. ఈ విధంగా అన్నింటినీ స్టిచ్ అని చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మధ్యలో గ్యాప్ ఉంచాం కదా, ఆ గ్యాప్లో పెట్టేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. మధ్యలో ఒక మార్క్ వేసుకోవాలంటే ఈ వన్ సైడ్ ఒకవైపు రావాలి, ఇంకో సైడ్ ఇంకో వైపు రావాలన్నమాట. మొగ్గలు అనేవి అన్నీ ఒకే వైపు వస్తే రాదనమాట, అంటే నెక్ డిజైన్ రాదు. ఈ విధంగా లోపలికి క్లాత్ని పెట్టేసి ఖర్చు అనేది బయటకు రాకుండా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ వచ్చేసి బ్లూ పెట్టాను, తర్వాత ఎల్లో, అలా ఒక కలర్ ముందు ఒక కలర్ తర్వాత ఆ విధంగా అయితే పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఫైనల్గా ఈ విధంగా అయితే వచ్చాయి కదా, వన్ సైడ్ ఇటువైపు పెట్టాను, వన్ సైడ్ అటువైపు పెట్టాలన్నమాట. ఇప్పుడు వీటికి క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని కొంచెం ఇలా వంపు తిరిగినట్టు పెడితే మనకి మొగ్గ టైప్లో వస్తుంది. ఈ విధంగా వచ్చి ఒక టక్ అనేది అంటే కుట్టు అనేది వేసుకోవాలి. దారం సూదితో వేసుకున్న తర్వాత దీనికి పూస అనేది చిన్న పూసలు ఉంటాయి కదా గోల్డ్, కానీ నేను ఇక్కడ వైట్ కలర్ వేస్తున్నాను. వైట్ కలర్ పూసలు అనేది పెట్టుకొని ఇటు నుంచి అటువైపు కుట్టు అనేది వేసుకోవాలి. విడిపోకుండా ఉండటానికి ముడి అనేది గట్టిగా వేసుకోవాలి. ఎక్కువ దారం తీసేసాను, అందుకోసం చిక్కులు పడుతుంది. ఇదిగోండి, వీడియోలో చూపిన ఒకవైపు అటువైపు పెట్టాం కదా, ఇటువైపు పెట్టాలన్నమాట. అంటే కొమ్మల టైప్ వస్తాయి, ఆకులు ఉంటాయి చూడండి, ఒక ఆకు ఇటువైపు ఒక ఆకు అటువైపు అలా ఉండేటట్టు వస్తాయి అన్నమాట. ఇప్పుడు సెకండ్ ఇటువైపు వచ్చింది కదా, థర్డ్ ఇటువైపు వస్తుంది అన్నమాట. అదేవిధంగా బ్లూ అన్నీ వన్ సైడ్ వస్తాయి, ఎల్లో కలర్ అన్నీ వన్ సైడ్ వస్తాయి. ఇలా అయితే అర్థమవుతుంది. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా ఇదే విధంగా చేసుకోవాలి, కుట్టుకోవాలి. ఇటువైపు అన్నీ ఇటువైపు వస్తాయి. నెక్స్ట్ సెకండ్ వైపు ఉన్నాయి కదా, సెకండ్ వైపు వస్తాయి అన్నమాట. చూడండి, ఈ మధ్యలో ఫ్లవర్ అనేది డిజైన్ చేసి పెడదాం అనుకున్నాను, అవ్వలేదు. లాస్ట్లో పెడతానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.